పెళ్లి గురించి మనం చెప్పుకుంటున్నాం కానీ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను, జీలకర్ర బెల్లము నెత్తి మీద పెట్టిన తర్వాత 6 నిమిషాలు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. 6 నిమిషాలు. ఈ కెమెరా వాళ్ళు ఎక్కడ చూడనిస్తారు? చూడనివ్వరుగా. ఇదొకటైతే సుముహూర్తానికి ముందు ఒక మంత్రం చదువుతారు. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన. ఇక్కడ చూడండి, తర్వాత ఏమంటారు తెలుసా? పెళ్లికి తండ్రి దేవతలు వస్తారట. లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన చెప్తారా? చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నామండి? అడ్డమైన కబుర్లు చెప్తాం అక్కడ కూర్చుని. ఇదే అంటే సావధాన చిత్తులో ఏంటంటే మాట్లాడకండి, సావధానంగా ఉండండి. దేవతలు కూడా దిగి వచ్చి సుముహూర్తంలో దీవిస్తారు. అవునండి. ఇలాంటివి పాటించినప్పుడు మనకి మరి బాధలు రాకుండా ఎట్లుంటాయి?